హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ నౌ హెయిర్. వీడియో వచ్చేసి నేను మా సిస్టర్ ఇన్ లా బర్త్డే కోసం ఏమేమి గిఫ్ట్స్ రెడీ చేశాను అనేది అయితే ఈ వీడియోలో చూసేయచ్చు. అండ్ మా సిస్టర్ ఇన్ లాకి అయితే 23 ఇయర్స్ అనమాట ఇప్పుడు. అందుకే నేనైతే తన కోసం 23 గిఫ్ట్స్ అయితే ప్రిపేర్ చేశాను. అండ్ అన్నీ నేనే సొంతంగా డెకరేషన్ అయితే చేశాను అనమాట. అంటే గిఫ్ట్ ర్యాపింగ్ అయితే నేనే చేశాను అన్నిటికీ. టోటల్ 23 గిఫ్ట్స్ అయితే నేను తన కోసం తీసుకున్నాను. సో ఎలాంటి గిఫ్ట్ నాకైతే ఇలా ఎవరికైనా సర్ప్రైజ్ చేయడం అంటే మాత్రం చాలా ఇష్టం. అంటే ఎందుకంటే మనం ఎవరైనా సరే మనకి ఎవరి మీద అయితే ఎక్కువ ఎఫెక్షన్, ఎవరి మీద అయితే ఎక్కువ లవ్ ఉంటుందో వాళ్ళకి ఇలాంటి సర్ప్రైజ్ గిఫ్ట్స్ అయినా ఫ్రెండ్స్ అంటే ఏదైనా సర్ప్రైజ్గా చేయాలనుకున్నా మనకి ఇష్టం ఉన్న వాళ్ళకి ఎక్కువ చేస్తాము. సో నాకైతే మా సిస్టర్ ఇన్ లా అయితే చాలా ఇష్టం. అంతా తనకైతే ఏం తెలియదు, మొత్తం అంతా సర్ప్రైజ్ అనమాట. అంటే తనైతే ఇక్కడ ఉండదు, జాబ్ చేస్తుంది. సో తనైతే ఇంకా రాలేదు. ఈరోజు అయితే 27th, ఇంకా రేపే తన బర్త్డే. కాకపోతే ఈరోజే వస్తుంది. ఇప్పటివరకైతే ఇదంతా ఏం తెలియదు, ఎవరం కూడా చెప్పలేదు. ఇదంతా చాలా సస్పెన్స్గా దాచిపెట్టాము. సో ఈ రెండు అయితే నేను ఇంకా చాలా స్పెషల్గా తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చి తీసుకున్నాను. సో చూడాలి తను ఎలా ఫీల్ అవుతుందో. ప్యాకింగ్ అయితే అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ నేనైతే ఇవన్నీ తీసి దాచిపెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే తను ఈ రోజైతే ఇంటికి వస్తుంది. తను వచ్చాక కూడా అవి ఎక్కడా కనబడకూడదు. అందుకే సర్ప్రైజ్గా ఉండాలంటే ఏవి కనబడకూడదు కాబట్టి అన్నిటినైతే నేను మంచి ప్లేసెస్లో అయితే సెట్ చేస్తున్నాను. అండ్ ఆల్సో నెక్స్ట్ బర్త్డే వీడియో అయితే చూసేయండి. సో మేమైతే బర్త్డే రోజు అయితే కేక్ కట్ చేసాం ఫస్ట్. అంటే ఇక్కడ మా హస్బెండ్ అయితే స్వామి మాల వేసుకున్నారు, అయ్యప్ప మాల. అందుకైతే ఇంట్లో ఎగ్ కలిసే కేక్ అయితే రావద్దు. సో మేమైతే నార్మల్ కేక్ అయితే తీసుకున్నాము, అందులో ఎగ్ మిక్స్ కాకుండా ఉండడానికి. ఎగ్లెస్ కేక్ అంటే మేము అక్కడ ముందే వాళ్ళకి చెప్పలేదు. సో మాకైతే అక్కడ ఏది దొరకలేదు. కాకపోతే నార్మల్ ఒక చిన్న 1/2 kg కేక్ దొరికింది, అదే అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ కేక్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఆల్సో తనకైతే ఎలాంటి ఆలోచన లేదు, అంటే ఇలా మేము సర్ప్రైజ్ చేస్తామని ఎలాంటి హోప్స్ అయితే ఏం లేవు. నార్మల్గా కేక్ కటింగ్ చేసేదానికంటే ముందే పక్కన ఒక సోఫాలో అయితే అన్నీ పెట్టయితే దానిపైన ఒక టవల్ అయితే పెట్టేసి ఉంచాను. తను అదంతా గమనించలేదు, అంతే పట్టించుకోలేదు. సో నేను అది ఓపెన్ చేసి ఇట్లా గిఫ్ట్ తీయంగానే ఒకటే తీస్తున్నా అనుకున్నది. సడన్గా చూసేసరికి ఇంకా చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటి అని అయితే అడిగింది. ఏం లేవు, అవి ఇది ఒక 3-4 గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేసామని చెప్పాము. అండ్ ఇంకా తనకి ఒక్కొక్కటి స్టార్ట్ చేయగానే ఇన్ని గిఫ్ట్స్ ఏంటి అని అయితే అడిగింది. సో తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. టోటల్ 23 గిఫ్ట్స్ అంటే మాత్రం 23 గిఫ్ట్స్ అని అయితే తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ గిఫ్ట్స్ అన్నీ ఏంటి, ఎలా ప్యాక్ చేశానో, ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చాను అనేది అయితే మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి. అండ్ నేనైతే ఆల్రెడీ 2 గిఫ్ట్స్ అయితే స్పెషల్గా తీసుకున్నాను. అండ్ నాకు చాలా బాగా నచ్చి అయితే తీసుకున్నాను చెప్పాను కదా. అందులో అయితే అది ఒకటైతే ఫస్ట్ ఓపెన్ చేస్తుంది. అదైతే ఏదో కాదు, వాచ్ అనమాట. నాకైతే ఫస్ట్ సెంటిమెంటల్గా ఎవరికైనా నేను వాచ్ ఇవ్వడానికి అయితే చాలా ఇష్టపడతాను. నా మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ ఫస్ట్ బర్త్డే కూడా నేను వాచే గిఫ్ట్ చేశాను. అంటే నాకు ఎందుకు వాచ్ అంటే కొంచెం సెంటిమెంటల్గా నచ్చుతుంది అనమాట. అండ్ నేనైతే తన కోసం ఫస్ట్ అయితే వాచే తీసుకున్నాను. అండ్ ఫస్ట్ వాచే ఓపెన్ చేయించాను. తనకైతే చాలా బాగా నచ్చింది. తనైతే చాలా హ్యాపీగా ఉంది. అండ్ నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ మిగతా అన్ని గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేస్తుంది లైన్గా. సో అదంతా అయితే వీడియో షూట్ చేశాను. సో అదంతా కూడా మీరు ఈ వీడియోలో చూసేయండి. ఇదైతే ఫస్ట్ అయితే ఒక బ్రౌన్ కలర్ టీ షర్ట్ అనమాట. ఇదైతే చాలా ట్రెండింగ్లో ఉంది ఇన్స్టాగ్రామ్లో. నాకైతే చాలా బాగా నచ్చింది. సో నేనైతే తన కోసం తీసుకున్నాను. ఎట్లా పడేసిందో, నేను కష్టపడి ప్యాక్ చేసిన దాన్ని. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ది పర్ఫ్యూమ్. నెక్స్ట్ పర్పుల్ నుంచి ఏం ఆర్డర్ చేసినా చెప్పు. ఇందులో కొన్ని కామెడీ గిఫ్ట్స్ కూడా ప్లాన్ చేశాను. అంటే నార్మల్ ఐబ్రో పెన్సిల్ అండ్ తనకి మాయిశ్చరైజర్. ఇంకో గిఫ్ట్ అయితే కొన్ని ఇయర్ రింగ్స్ అయితే తీసుకొని ప్యాక్ చేశాను అనమాట.
దాని తర్వాత కూడా ఇంకా వేరే అయితే ఉన్నాయి. ఇదేంటంటే ఇది బ్యాంగిల్స్ కమ్ బ్రాస్లెట్ అనమాట. రెండిట్లాగా యూజ్ చేసుకోవచ్చు, టో ఇన్ అన్న. అండ్ ఆల్సో దీనికి ఒక 1 చైన్ కూడా వచ్చింది. టోటల్ కాంబో సెట్ అనమాట. 2 బ్యాంగిల్స్ అండ్ 1 చైన్, అది కూడా ఆర్డర్ చేశాను అనమాట. ఇందులో చాలా ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసినవి ఉన్నాయి. అండ్ ఆల్సో కొన్ని డ్రెస్సెస్ కూడా తీసుకున్నాను. అంటే కొన్ని టీషర్ట్స్, తనైతే ఎక్కువ ఆఫీస్కి అయితే టీషర్ట్స్ అండ్ షర్ట్సే వేసుకుంటుంది అనమాట. సో తను వేసుకునేలా, తనకి యూజ్ అయ్యేలా ఉండేటి అయితే కొన్ని తీసుకున్నాను. కొన్ని జీన్స్ అండ్ అన్నీ ఆల్ టైప్లో అన్నీ కవర్ చేశాను. అండ్ మెయిన్ నాకు నచ్చినాయి, నా సెలెక్షన్తో అయితే అన్నీ తీసుకున్నాను అనమాట. తనకైతే అన్నీ చాలా నచ్చాయి. తనైతే చాలా హ్యాపీగా ఉంది అండ్ అన్నీ బాగా నచ్చాయి. అండ్ ఆల్సో నాకు కూడా చాలా మంచిగా అనిపించింది తనకి ఇన్ని గిఫ్ట్స్ ఇవ్వడం, 23 గిఫ్ట్స్. అది చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంట్లో తనకి నేను అలా చేయడం అయితే. అండ్ లిప్స్టిక్, సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, అది ఇందులో ఒక మిస్ అయింది ఏంటి అంటే ఒక నెయిల్ పాలిష్ మిస్ అయ్యాము లేడీస్ యూజ్ చేసే వాటిలలో. అండ్ దాదాపు లేడీస్ యూజ్ చేసే ప్రతి ప్రోడక్ట్ అయితే అందులో యాడ్ చేశాను. అంటే మెయిన్ తను వాడేటియే. అండ్ అన్ప్యాకింగ్ అయితే జరిగిపోయింది. తనైతే చాలా హ్యాపీగా ఉంది. అన్నీ నచ్చాయి, దాంట్లో తనకు నచ్చందంటూ ఏదీ లేదు. అన్నీ చాలా బాగా నచ్చాయి. తనైతే చాలా హ్యాపీ. అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేనైతే ఇలా 23 గిఫ్ట్స్ అయితే మా సిస్టర్ ఇన్ లాకి అయితే సర్ప్రైజ్ చేశాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ నౌహరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.